అత్తయ్య అత్తయ్య ఏంటి స్వర్ణ? కాఫీ అయిందా? ఇస్తారా అత్తయ్య? ఎందుకంత హడావుడి పడుతున్నా? ఇవాళ మా క్లబ్ వాళ్ళు స్లమ్ ఏరియాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నారు. ఎర్లీగా రమ్మన్నారు. వెళ్ళాలత్తయ్య. జై మోడీ, జై జై మోడీ. ఏమైంది మీకు? ఇప్పటిదాకా బానే ఉన్నారుగా. తను స్వచ్ఛ భారత్ అనేసరికి ఒళ్ళు పులకించిపోయిందే. అంత పొంగిపోతే దాంతో పాటే వెళ్ళి ఒళ్ళు పులిసిపోయేదాకా రోడ్లు ఉడ్చిరండి. అటు రోడ్లు బాగుపడతాయి, మీ షుగరు తగ్గుతుంది. అత్తయ్య, మా క్లబ్ తరపున చాలా సిన్సియర్ గా టేకప్ చేస్తున్నాం. అయితే నేను కూడా రానా స్వర్ణ? అయ్యో, ఓన్లీ మా క్లబ్ మెంబర్సే తాతయ్య. అత్తయ్య, కాఫీ ఇవ్వరా? అది కాఫీ ఇస్తుందిలే గాని చూడు, స్వచ్ఛ భారత్ ఎంత స్వచ్ఛంగా ఉండాలో మన మనసులు కూడా అంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి. రోడ్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది. మన మనసుల్లో కుళ్ళు నింపుకుని బయట రోడ్లు అరకొరక తుడిచేస్తే దేశం బాగుపడిపోదు. మళ్ళీ మొదలు పెట్టారా? నన్ను ఏ పనికైనా దీవించి పంపించారా? ప్రతి దానికి వంకే. మేము ఈ మాత్రమైనా చేస్తున్నాం, మీ వల్ల ఏది కాదుగా. స్వర్ణ, అత్తయ్య గారితో అలాగనే మాట్లాడేది? మరి లేకపోతే ఏంటి? చేతకానాళ్ళు చేతకానట్టుగా ఉండాలి. చేసే వాళ్ళను అలా చేయాలి, ఇలా చేయాలి, అది తప్పు ఇది తప్పు అంటవెందుకు?